హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఏపీ అటవీ శాఖ నోటిఫికేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్. దీంట్లో పోస్ట్ నేమ్ వచ్చి ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఏబిఓ. ఈయన యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పాను. 791 పోస్టులు, నో ఎక్స్పీరియన్స్, నో ఇంటర్వ్యూ, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. పూర్తి వివరము కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేస్తే మనకి ఈ వీడియో అందరికీ గ్రో అవుతుంది. సో అందరికీ షేర్ అవుతుంది, మనకి ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ 2025 700+ ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఏబిఓ వేకెన్సీస్ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, ఫారెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసాయి. దాంట్లో 700 పైగా ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఏబిఓ అనే పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అందులోని ఫారెస్ట్ జాబ్స్ వస్తున్నాయి. ఏపీలో 700 వేకెన్సీస్ కన్ఫర్మ్ అయ్యాయి. ఓకే, 700+ వేకెన్సీస్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి పక్కాగా. సరే, దాన్ని బట్టి మనం ఈ వీడియో చూస్తున్నాం కాబట్టి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మన ఆంధ్రాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి బంపర్ అప్డేట్ వచ్చింది. లేటెస్ట్ టుడే న్యూస్ ప్రకారం ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఏబిఓ పోస్ట్కి నోటిఫికేషన్ వెరీ సూన్ వస్తుంది అని క్లారిటీ వచ్చింది. ఈ పోస్ట్లో అన్నీ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పాను కదా, వినండి. ఈ 3 జాబ్స్ మీద మాట్లాడుకుందాం. పోస్ట్ నేమ్, ఎలిజిబిలిటీ, సాలరీ రేంజ్. పోస్ట్ నేమ్ వచ్చి ఎఫ్బిఓ, ఇంటర్ పాస్ అయి సైన్స్ ఉంటే సూపర్. సాలరీ రేంజ్ 23,100 నుంచి 67,990 రూపాయల వరకు. ఎఫ్ఎస్ఓ, డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ 28,940 నుంచి 78,910 వరకు. ఏబిఓ, ఇంటర్ పాస్ ఇన్ ఎనీ స్ట్రీమ్, జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు, ఏబిఓ అప్లై చేసుకోవచ్చు. 15,000 నుంచి 46,000 వరకు సాలరీ ఉంటుంది. సో ఎవరు అప్లై చేయొచ్చో తెలుసా? ఇంటర్ చేసిన వాళ్ళకి ఎఫ్బిఓ, ఏబిఓ సాలిడ్గా సెట్ అవుతాయి. డిగ్రీ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఎఫ్ఎస్ఓ పోస్ట్ మీద వెళ్ళండి. ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, ఫారెస్ట్ వైబ్స్ ఇష్టం అంటే 100% ట్రై చేయాలి. ఓకేనా, అర్థమైనా? ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఫారెస్ట్ వైబ్స్ అంటే ఇష్టం ఉంటే 100% ట్రై చేయండి. ఫిజికల్ టెస్ట్ ఉంటుందా? ఏం టెస్ట్లు? ఎస్, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి ఉంటుంది, ఎఫ్ఎస్ఓకి లేదు. అంటే డిగ్రీ పైన ఇంజనీరింగ్ పైన చేసే వాళ్ళకి లేదనమాట. జెంట్స్ 25 కిలోమీటర్స్ వాక్ ఇన్ 4 అవర్స్, 4 గంటల్లో 25 కిలోమీటర్లు నడాలి. అదే లేడీస్ అయితే 16 కిలోమీటర్లు 4 గంటల్లో నడాలి. హైట్ వచ్చి చెస్ట్ మెజర్మెంట్స్ కూడా చెక్ చేస్తారు, హైట్ చెస్ట్ చెక్ చేస్తారన్నమాట. సో డైలీ ఒక 5 కిలోమీటర్స్ మార్నింగ్ వాక్ స్టార్ట్ చేయి బ్రో. అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసావు అనుకో 5 km, అలాగే ఈజీగా నువ్వు 20 km కంప్లీట్ చేయొచ్చు. అమ్మాయిలు కూడా ఒక 3 km కంప్లీట్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఈజీగా కష్టమా చెప్తాను చూడండి. సబ్జెక్టు, క్వశ్చన్స్, మార్క్స్, టైం. సబ్జెక్ట్ వచ్చి జనరల్ స్టడీస్ ప్లస్ మెంటల్ ఎబిలిటీ, 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, 2.5 అవర్స్. అంటే టైము 2.5 అవర్స్ ఇస్తారన్నమాట. నెక్స్ట్ ఆప్టికల్ పేపర్, సైన్స్ ఆర్ ఎన్విరాన్మెంట్, ఇది 75 క్వశ్చన్లు, 75 మార్కులు, ఇది కూడా 2.5 అవర్స్. అంటే 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది అనమాట విడివిడిగా. టోటల్ 150 మార్క్స్కి. ఓఎంఆర్ ప్యాటర్న్ ఉంటుంది, ఓఎంఆర్ షీట్లో మనకు ఉంటుంది. తెలుగులో కూడా ఉంటుంది, సిలబస్ సింపుల్గా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, సైన్స్ మిక్స్. సో సిలబస్ ఇదే. ఫిజికల్ టెస్ట్ ఉంటుందా? ఎస్ ఉంటుంది, చెప్పాను కదా. ఎఫ్బిఓ, ఏబిఓకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఎఫ్ఎస్ఓకి లేదు. ఓకే, సిలబస్ కన్నా ఎక్కువ మంది ఎక్కడే ఫీల్ అవుతారు, ఫిజికల్ టెస్ట్లోనే ఫీల్ అవుతారు అనమాట ప్రతి ఒక్కరు. సో కాబట్టి నువ్వు మార్నింగ్ నుంచి 5 కిలోమీటర్స్ రన్నింగ్ పెట్టుకుంటే నీకు ఈజీ అవుతుంది అనమాట. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ డీటెయిల్స్ వచ్చి హైట్ మేల్ అయితే 163 సెంటీమీటర్స్, హైట్ ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్. సో 163 సెంటీమీటర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. చెస్ట్ 79 సెంటీమీటర్స్ నార్మల్, 84 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్. అంటే మీకు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి చెస్ట్ మేల్కి. ఫీమేల్కి అయితే నో రిక్వైర్మెంట్ ఏం లేదు. వాకింగ్ టెస్ట్ చెప్పాను కదా, 25 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్ మేల్, 16 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్ ఇన్ ఫీమేల్. సో ఇప్పటి నుంచి మార్నింగ్ వాక్ స్టార్ట్ చేయరా. ఫారెస్ట్లో పని చేయాలంటే స్టామినా ఉండాలి, పక్కాగా ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచి మార్నింగ్ వాక్ చెయ్యి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో చెప్పాను కదా, 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, 150 మినిట్స్. అదే కదా, 150 మినిట్స్ అంటే 2.5 అవర్స్. ముందే చెప్పేశాను, ఇంకా అదే. నెగిటివ్ మార్క్ ఉండదు అసలు. సో ఫుల్ కాన్ఫిడెన్స్తో అటెంప్ట్ చేయాలి అన్నిని. ఓకే, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నోటిఫికేషన్ జూను, జూలైలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అలాగే ఆన్లైన్ అప్లికేషన్ కూడా నోటిఫికేషన్ వస్తే ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది, అంటే జూన్ జూలైలోనే. హాల్ టికెట్లు 10 రోజుల్లో వచ్చేస్తాయి ముందే రిలీజ్ అయ్యి. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ తర్వాత 1 to 2 months ఉంటుంది. సో ఇప్పటి నుంచి నువ్వు ప్రాక్టీస్ చేస్తే అప్పటికి నువ్వు అందుకుంటావు. అప్లై ఫీజు ఎంత అంటే జనరల్ ఓసీ వాళ్ళకేమో 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు ప్లస్ 80 రూపీస్ ఎగ్జామ్ ఫీజు, మొత్తం 330 రూపాయలు అప్రాక్సిమేట్లీ. ఎస్సీ ఎస్టీ బీసీ పీహెచ్ ఎక్స్ సర్వీస్ మనకి 80 రూపీస్ మాత్రమే, అంటే ఎగ్జామ్ ఫీజు మాత్రమే. పేమెంట్ ఆన్లైన్లో చేయాలన్నమాట, నెట్ బ్యాంకింగు అలాగా కార్డుతో చేయొచ్చు. జాబ్ ఏంటి, జస్ట్ సాలరీ కాదు. ఈ జాబ్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్యాప్ పెట్టుకుని ప్రౌడ్గా యూనిఫామ్ నడిచేయడం, నేచర్ ప్రొటెక్ట్ చేయడం, అండ్ మనకి గవర్నమెంట్ పెన్షన్ ప్రమోషన్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో నేచర్ ఇష్టపడిన వాళ్ళు బాగా చేయొచ్చు ఇది. ఫుల్ జాబ్ సెక్యూరిటీ, టైమ్లీ శాలరీ విత్ డిఏ హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఉంది, ఫ్యామిలీలో రెస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇది అప్లై చేయండి. అప్లై ఎలా చేయాలంటే వెబ్సైట్ పెడతాను, వెబ్సైట్ ఇంకా రిలీజ్ అవ్వదు కదా, వెబ్సైట్ రిలీజ్ అయినాక వెబ్సైట్ పెడతాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ పెట్టి పోస్ట్ సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ ఫిల్ చేసి ఫీజు పేమెంట్ చేసి ప్రింట్ తీసుకొని పెట్టుకోవడమే. ఓకే, నెక్స్ట్ డీవీకి అడిగేది, నువ్వు చెప్పేది చెప్పు బ్రో. ఎఫ్ఏక్యూఎస్ అంటే ఏబీఓకి సైన్స్ కావాలా? నో, అవసరం లేదు. ఎనీ ఇంటర్ గ్రూప్. గర్ల్స్కి ఫిజికల్ ఉంటుందా? ఎస్, బట్ వాక్ తప్పనిసరిగా చేయాలన్నమాట. 150 సెంటీమీటర్స్ హైట్ కూడా ఉండాలి. సైన్స్ డిగ్రీ కంపల్సరీ యా ఎఫ్ఎస్ఓకి? ఎస్ బ్రో, డిగ్రీ పక్కాగా ఉండాలి. బీఎస్సీ ఎనీ స్ట్రీమ్, బీటెక్ ఆర్ ఎక్సెట్రా. వ్యాలిడ్ బీఏ బీకామ్ వాళ్ళు అయితే వద్దు, ఓన్లీ బీఎస్సీ సైన్స్ వాళ్ళు అయితేనే దీనికి ఎలిజిబుల్, బీఏ బీకామ్ వాళ్ళు అయితే వద్దు. నోటిఫికేషన్ ఫేకా? నోటిఫికేషన్ అయితే ఫేక్ కాదు, ఈ రోజున న్యూస్లో వచ్చింది. ఓఆర్ఐఎంఎస్ పోర్టల్లో ప్లానింగ్ అప్డేట్ అయ్యింది, చూడండి. ఫైనల్గా చెప్పాలంటే అంటే ఇది అందరి కోసం. ఫారెస్ట్ జాబ్ అంటే ఆఫీసులో ఏసీ ముందు కూర్చుని వర్క్ కాదు బ్రో. ఎందుకంటే అది గ్రౌండ్ లెవెల్లో నేచర్తో ఫైట్ చేయడం, యానిమల్స్కి ప్రొటెక్ట్ చేయడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పీపుల్కి రెస్పెక్ట్ తెచ్చే జాబ్, గవర్నమెంట్ జాబ్. సో రెడీ అవ్వు, ఫిజికల్ కూడా ప్రిపేర్ అవ్వు, సిలబస్ స్టార్ట్ చేయి. అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వు, ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.